హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున సంకష్టహర చతుర్థి జరుపుకుంటాము. పౌర్ణమి వెళ్ళిన తర్వాత నాలుగో రోజుకి వస్తుంది సంకష్టహర చతుర్థి. ఏ పూజలు చేయాలన్నా, ఏ వ్రతాలు చేయాలన్నా మొదటగా మనం పూజించేది గణపతిని. మనం చేసేటువంటి పూజలు, నోముల్లో ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా విజయవంతమయ్యేలా దీవించాలని మొదటగా మనము గణపతిని పూజిస్తాము. ఏ పనులు ప్రారంభించినా ఆ పనుల్లో విఘ్నాలను తొలగించి విజయాల్ని కలగజేయాలని మొదటగా మనము పూజించేది గణపతిని. గణపతిని పూజిస్తే సర్వదేవతలను పూజించినట్లేనని శాస్త్రవచనము. ప్రథమ పూజ్యుడు గణపతి. ప్రథమ పూజ్యుడు గణపతికి ప్రత్యేకించిన రోజు ఈ సంకష్టహర చతుర్థి. ఈ రోజున గణపతిని పూజించినట్లయితే మన పనుల్లో ఆటంకాలు తొలగడమే కాక ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. 2024 సంవత్సరము మార్చి నెలలో సంకష్టహర చతుర్థి ఏ తేదీన ఏ రోజున వచ్చింది, అలాగే పౌర్ణమి తిథి ప్రారంభ ముగింపు సమయాలేమిటి, అదే రకంగా చంద్రోదయ సమయం ఏమిటి మొదలైనటువంటి విషయాలతో పాటు ఈ ఫాల్గుణ మాసము అంటే మార్చి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థిని ఏ పేరుతో, ఏ నామంతో, ఏ పీఠం పేరుతో పూజిస్తామో మొదలైన విషయాలను గురించి తెలుసుకుందాము. సంవత్సరంలో ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థికి ఒక్కో నెలలో ఒక్కో నామంతోనూ, ఒక్కో పీఠం పేరుతోనూ గణపతిని పూజిస్తారు. 2024 సంవత్సరము మార్చి నెలలో సంకష్టహర చతుర్థి మార్చి 28 గురువారము సంకష్టహర చతుర్థి వచ్చింది. ఇక చతుర్థి తిథి 28 మార్చి 2024 గురువారం రోజున సాయంత్రం 4:32 ప్రారంభమై మరుసటి రోజు అనగా శుక్రవారం రోజున 29 మార్చి 2024 సాయంత్రం 5:17 వరకు ఉంటుంది. ఇక చంద్రోదయ సమయము 28 మార్చి గురువారము రాత్రి 9:27 సాధారణంగా పండగలను మనము సూర్యోదయ సమయానికి తిథి ఉన్నటువంటి రోజుల్లో జరుపుకుంటాము. కానీ సంకష్టహర చతుర్థి రోజున చతుర్థి తిథి రాత్రి సమయంలో ఉన్నటువంటి రోజుల్లో జరుపుకుంటాము. కారణము సంకష్టహర చతుర్థి రోజున చంద్రోదయ సమయంలో చంద్రుడి దర్శనం అనంతరమే ఉపవాస దీక్షని విరమిస్తారు. మార్చి 28 గురువారం రోజున సాయంత్రం చతుర్థి తిథి ఉన్నందువల్ల మనము మార్చి నెలలో అంటే ఫాల్గుణ మాసంలో సంకష్టహర చతుర్థిని 28 తారీఖు గురువారం రోజునే జరుపుకుంటాము. ఫాల్గుణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి పీఠం పేరు ఆగమ పీఠం. అలాగే ఫాల్గుణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున గణపతి నామం బాలచంద్ర మహాగణపతి. ఈ రోజున బాలచంద్ర మహాగణపతి అని నామస్మరణ చేయాల్సి ఉంటుంది. సంకష్టహర చతుర్థి రోజున సంకటనాశన గణపతి స్తోత్రము 3 సార్లు లేదంటే 11 సార్లు లేదా 21 సార్లు చేసినట్లయితే మన పనుల్లో ఆటంకాలు తొలగి విజయాలు చేకూరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.